ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 2వ నెల 21వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి విధానం ఏంటంటే, మరి దేవాది దేవుడు మహోన్నత దేవుని సన్నిధిలో మరి ఎవరైతే విశ్వసిస్తున్నారో, దేని విషయంలో అయినా విశ్వసిస్తున్నారో అనేది ఇక్కడ మాట్లాడుకుంటూ, మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు బహు స్థిరమైనటువంటి పునాది అయి ఉన్నాడంటండి. మనకి పునాది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆ పునాది మీద ఎవరైతే కట్టుకుంటారో, ఆ పునాది మీద ఎవరైతే నిలిచి ఉంటారో, ఆ పునాది మీద ఎవరైతే బలపడి ఉంటారో వారు కదల్చబడరంటండి. నేను అంటున్న మాట ఏంటంటే, ఆ విశ్వసించువాడు కలవరం చెందడు. అంటే మనం ఏ విషయంలో అయితే ప్రభు నామంలో అడుగుతున్నామో, ఏ విషయంలో అయితే యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడుగుతున్నామో, ఆ కార్యాలు ప్రభు మనకు జరిగిస్తాడని, అది మన దేవుడే మన పట్ల గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడని మనం విశ్వసించినప్పుడు మరి కలవరపడవలసినటువంటి పని లేదని లేఖనం సెలవిస్తోంది. భయపడవలసినటువంటి పని లేదని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆయన దేనికోసమైతే మనం ప్రార్థిస్తూ ఉన్నామో, దేని మీద అయితే మనం స్థిరపడి ఉండి ప్రార్థిస్తూ ఉన్నామో, ఆయన మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి మనము ఆయన కార్యాలు జరిగిస్తాడని మనం విశ్వసించాలని, విశ్వాసించేవాడు కలవరపడడు. కాబట్టి ఎటువంటి ఆందోళన చెందుకోడని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున మరి ఏ విషయంలో అయితే ప్రార్థిస్తూ ఉన్నావు దేవుని సొల్లో, మరి అది దేవుడు నీకు ఇచ్చాడు అనేది నమ్మి విశ్వసించినప్పుడు దేవుడి గొప్ప కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి వందనాలైనా స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా ఆశ్రయించి దీవించండి. భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి ఆయన. నాయకుల, అధికారులు మంచి అంతరం పండి, దేవార్మీ బృందానికి అంతటి కూడా మంచి అంతరం పండి, సరిహద్దుల సైనికులు మంచి అంతరం పండి, దేవాది గొత్తండి యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తాం తండ్రి ప్రభా. మరి నైనా యవన బిడ్డలందరూ కూడా చెడు వ్యసనం నుంచి దూరపరచమని ప్రార్థనకి వందాలు. తాగుడు ప్రభా, పాన్ పరాకు, దేవతని గుటక, డ్రగ్స్ వల్ల ఎంతమంది పాడైపోతున్నారు, నేను వాళ్ళందరినీ కూడా రక్షించమని ప్రార్థనకి స్తోత్రాలు. దాని ప్రతి ఉద్యోగస్తుల కోసం ప్రార్థిస్తాను తండ్రి. వారి ఉద్యోగంలో మీ హస్తం తోడుగా ఉంచి ప్రభా, రాకపోకలు మీ కృపల బిడ్డను భద్రపరచండి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కగా చదువుకొని ప్రభా, మరి నేను ప్రభా భవిష్యత్తు మీరు ఆశించమని ప్రార్థన తండ్రి. ప్రభా యేసు నీకు వందలు తండ్రి. బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నారు కొంతమంది, దేవ చక్కగా రాసి ప్రభా తండ్రి పాస్వర్డ్ కృప తెచ్చింది తండ్రి. ఆయన పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి అంతరం పెడతండి. మా దేశ పాడి పంటంతరం మీరు ఆశించి దీవించిన ఆయన. హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిల్లు విడుదల తెచ్చండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారికి రక్షణ తెచ్చండి తండ్రి. వివాహం లేని వారికి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చండి. గర్భిణీ సుఖమని నిలువ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి తండ్రి ప్రభు. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్.